నమస్తే, వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజేశ్వరి పిల్లార్ సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. మరి అఖిలాంధ్ర ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి ఆంధ్రుల రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి మరి పార్లమెంట్లో ఉభయ సభలో కూడా ఏకగ్రీవంగా ఎటువంటి సవరణలు లేకుండా ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించి ఈ సంతోష సమయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు దాన్ని అమరావతి ఆంధ్ర రాజధాని శాశ్వతంగా దాని యొక్క సంపూర్ణతను చేకూరుస్తూ రాజపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. రాజపత్రం అంటే గెజెట్. మన ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత రాజధాని అమరావతి అని చెప్తూ మరి పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించిన విషయాన్ని రాష్ట్రపతి సంతకంతో ఒక రాజపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అమరావతి ఆంధ్రుల రాజధాని గురించి మనం ప్రస్తావించుకునేటప్పుడు అసలు ఆంధ్రులకి చాలా ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ప్రాధాన్యత ఉంది. మరి ఐతరేయ బ్రాహ్మణంలోనే మన ఆంధ్రుల ప్రస్తావన ఉంది. అలాగే రామాయణ మహాభారతాలలో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది. మరి తదనంతరం చూస్తే మనం శాతవాహనుల కాలంలో ఈ అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది. మరి ఈ అమరావతి ఏదైతే రాజధానిగా ఉందో అప్పుడు ధాన్యకటకం అని పిలువబడింది. అక్కడ విద్య, సంస్కృతి, వ్యాపారం మరి అనేక రకాలుగా పరిఢవెళ్ళి మరి ఇతర దేశాలతో కూడా వ్యాపార సంబంధాలు నెలకొల్పుకొని అత్యున్నత ప్రమాణాలతో పరిపాలన సాగించి అటువంటి ఘన చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన శాతవాహన చక్రవర్తులకి ఉంది. మరి అయితే రాజరికాలు పోయాయి, రాజులు పోయారు, రాజ్యాలు అంతరించాయి. బ్రిటిష్ వలసవాదం అనంతరం బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పడింది భారతదేశంలో. అప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ మద్రాసులో ఒక భాగంగా, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక భాగంగా ఉండడం జరిగింది. ఆ సమయంలో మనం మద్రాసీలుగానే గుర్తించబడ్డాము. సెపరేట్ ఆంధ్రుల యొక్క గుర్తింపు లేకుండా పోయింది. మరి అటువంటి తరుణంలో మరి అప్పుడు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పేసి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన మరి ప్రాణత్యాగం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరి అప్పుడు కూడా మనం చూసినట్లయితే ఏదైతే ఈ మద్రాసు ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్నప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి మద్రాసు, దాని అసలు యొక్క పేరు చెన్నపట్నం. అది కూడా మన చంద్రగిరికి సంబంధించినటువంటి పద్మనాయక రాజు ఆయన యొక్క తండ్రి చెన్నమ్మ నాయకుడు యొక్క పేరు మీదుగా ఆ పట్టణాన్ని నిర్మించడం జరిగింది. అది కూడా మన తెలుగువారు, మన ఆంధ్రులు నిర్మించుకున్నటువంటి పట్టణం, రాజధాని. అప్పుడు కూడా మనం మద్రాసుని మనం కోల్పోయాము. మరి వచ్చి కర్నూలు కొంతకాలం, హైదరాబాద్ కొంతకాలం మనం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మనుగడ సాగించడం మనందరికీ తెలుసు. అయితే అత్యధిక సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధానిగా చేసుకుని మరి హైదరాబాద్ని శరవేగంతో ఎన్నో విధాలుగా అందరం కలిపి మరి కృషి చేసి దాన్ని డెవలప్ చేసుకొని సాగుతున్న తరుణంలో మరి తెలంగాణ సోదరులు, తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి పోరాట ఫలితంగా మరి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోవడం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పుడు కూడా మనం నిర్మించుకున్న, అందరం కలిపి నిర్మించుకున్న హైదరాబాద్ని, రాజధానిని మనం వదులుకోవాల్సి వచ్చింది. మరి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని తీర్మానిస్తూ అప్పుడు పార్లమెంటు నిర్ణయించడం జరిగింది. మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన మరి ఏర్పడిన తర్వాత, తిరిగి బైఫర్కేషన్ తర్వాత మరి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఒక రాష్ట్రం ఒక చోట, మరి రాజధాని మరొక చోట పరిపాలన సంక్లిష్టంగా ఉండడం వలన, ఇప్పటికైనా మన రాజధాని మనం నిర్మించుకునే అవసరం కూడా ఉన్నందువలన ఆయన త్వరితగతిన వేగవంతంగా నిర్ణయాలు తీసుకుని రాజధానిని అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేయడం, అక్కడ సర్వేగంగా పాలనా భవంతులు నిర్మించడం, దాన్ని సర్వేగంగా అభివృద్ధి చేయడానికి ముందుకు సాగడం మనందరికీ తెలిసినటువంటి విషయం. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి మరి అది అధోగతి పాలైందని చెప్పొచ్చు. అమరావతి రాజధాని అనే విషయం కూడా కుంటుపడిపోయింది. వైసీపీ నాయకులు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని రాజధాని అంగీకరించకుండా అక్కడ ఉన్న పాలనా భవంతులన్నీ కూలగొట్టి అక్కడ 3 రాజధానులు కావాలి ఆంధ్రప్రదేశ్కి, అమరావతి రాజధానిగా అంగీకరించడం లేదనుకుంటూ ఈ రాజధాని నిర్మాణాన్ని తిరోగమనం పట్టించారు. ఈ యొక్క వెనకడుగు వలన మరి వైసీపీ తీసుకున్న అనుచిత నిర్ణయం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటివరకు కూడా సరైన రాజధాని లేకుండా
మరి రాజధాని లేని ప్రజలుగాను, రాజధాని లేని రాష్ట్రంగాను అనేక అవమానాలు మరి విమర్శలకి గురైన సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రాజధానిగా చేస్తానని చెప్పేసి మరి కొంత అడ్మినిస్ట్రేషన్ విశాఖపట్నం వచ్చి అక్కడ ఉండి చేయడం, మరి రిషికొండ మీద కూడా పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టించి అసలు అమరావతి రాజధాని కాదు అని చెప్పేసి, అంతేకాకుండా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరొక విషయం, చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం కోసం అక్కడ రైతుల నుంచి మరి ల్యాండ్ పుల్లింగ్ ప్రపంచంలోనే రికార్డ్ అనుకుంటున్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. అక్కడ మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా రైతులందరూ కూడా ప్రభుత్వం ఏదైతే బెనిఫిట్ ఇవ్వజూపిందో దానికి అంగీకరించి స్వచ్ఛందంగా అనేక వేల ఎకరాలు, 34,000 ఎకరాలు చిల్లర వరకు మరి రాజధాని నిర్మాణం కోసం వచ్చి అక్కడ ఇచ్చారు. ఈ సందర్భంగా కూడా మరి అమరావతి నిర్మాణంలో తమ వంతు మరి ఉడతాభక్తిగా వాళ్ళు అందించిన సహకారం ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావితరాల వరకు కూడా మర్చిపోలేనటువంటి విషయం. వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే వారిచ్చిన భూములకి ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి విశాఖపట్నం రాజధానిగా నిర్మిస్తానో అమరావతి కాదని చెప్పేసి అక్కడ మరి డిక్లేర్ చేసి ఆయన తిరోగమనం పట్టించారో, అమరావతి రైతులు దాని మీద మరి నిరసనలు తెలియజేయడం, మరి దాని గురించి ఆందోళనకి వాళ్ళు కూర్చోవడం జరిగింది. అప్పుడు కూడా అమరావతి రైతుల మీద దౌర్జన్యం, మహిళలు కూడా కూర్చున్నారు ఆ యొక్క నిరసనలో, ఆ ఉద్యమంలో. అప్పుడు కూడా మహిళలను కూడా చూడకుండా వారి మీద దౌర్జన్యకాండ జరగడం అంతా కూడా మనం చూసాం. ఇటువంటి తరుణంలో మరి వైసీపీ పాలన 5 సంవత్సరాలు పూర్తవ్వడం, మరి ఇక్కడ మనం మరొకసారి ప్రస్తావించుకోవాల్సినటువంటి విషయం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో విఘ్నతతో చాలా త్యాగం చేస్తూ నేను ఒంటరిగా పోరాడతాను, నాకు అధికారమే కావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలి అని అనుకోకుండా అపారమైన చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని మరి వైసీపీ పాలనలో విధ్వంసకాండ చెలరేగింది, రాష్ట్రం అంతా అధోగతి పాలయ్యింది, అప్పులు పాలయ్యింది, మరి అభివృద్ధి కుంటుపడింది. ఈ విధంగా ఇంకా ముందుకు సాగితే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి దుస్థితికి చేరుకుంటారో ఆయన గ్రహించి ఆయన చాలా స్పందించి వెంటనే కూడా అసలు వైసీపీ పాలన అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు, ఓటు చీలే ప్రసక్తి లేదు అని చెప్పేసి నేను మద్దతు ఇస్తాను అని చెప్పేసి కూటమిగా బీజేపీ యొక్క నాయకత్వాన్ని కూడా సంప్రదించి మరి బీజేపీ, తెలుగుదేశం, జనసేనతో ఒక కూటమిని ఏర్పాటు చేసి ఆ ఎన్నికలకు వెళ్ళడం, తదనంతరం మరి 2024 ఎన్నికల్లో మరి అఖండ విజయాన్ని కూటమి ప్రభుత్వం చేకూరడం మనం అందరం చూసాము. ఈ సందర్భంగా ఇప్పుడు కూటమి యొక్క సారథ్యంలో, కూటమి నాయకుల సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి నాయకత్వంలోనూ వారి సారథ్యంలో మనం మరి అమరావతిని శాశ్వత రాజధానిగా పొందగలడం కూడా మనకి చాలా సంతోషకరమైన విషయం. వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా అమరావతిని శాశ్వత రాజధానిగా మరలా వచ్చి ఇది డిక్లేర్ చేయగానే మరలా దీన్ని డిస్టర్బ్ చేసే విధానం ఉండకూడదని చెప్పేసి ఇది పార్లమెంట్లో అది ముందు కూడా అసలు మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పూర్తయిన తదనంతరం ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసుకోవడం కోసం అది ఒక క్లాస్ అది ఉంది. కాబట్టి పార్లమెంట్లో దీన్ని పెట్టి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ ఉభయ సభలో కూడా ఎటువంటి సవరణ లేకుండా మన కూటమి ప్రభుత్వం మరి April 1, 2 దాన్ని ఆమోదం పొందడం జరిగింది. అయితే ఈ ఆమోదం పొందిన వెంటనే మరి అఖిలాంధ్ర ప్రజలు కూడా ఎంతో సంతోషం వెలిపించారు. అంతేకాకుండా అన్ని పార్టీలు, భారతదేశంలోని అన్ని పార్టీలు కూడా ఎవ్వరు కూడా దీన్ని మరి కాదనకుండా మరి వారి యొక్క మద్దతుని, వారి అంగీకారాన్ని తెలుపుతూ ఓటు వేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఒక్క వైసీపీ ప్రభుత్వం మాత్రం ఊరందరిది ఒకదారి, మరి ఉలిపి కట్టిది ఒకదారి అన్నట్లుగా అసలు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కుంటుపరిచారు, తిరోగమనం బాట పట్టించారు. అది చాలదన్నట్లు ఇప్పటికైనా గ్రహించుకొని మరి ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా ఒక రాజధాని మనకంటూ ఉండాలి, దాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళదాం, ప్రతిపక్షాలు అయినప్పటికీ కూడా అన్నీ సహకరించుకుంటూను ప్రజల అభివృద్ధి కృషి చేద్దామన్న ఒక మంచి ఆలోచన లేకుండా వెంటనే కూడా మరి మన వైసీపీ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్కన అక్కడ పార్లమెంట్లో అవుతూ ఉంది, తీర్మానం ఆమోదం పొందుతూ ఉంది, ఈయన ప్రెస్ మీట్ పెట్టి అసలు అమరావతిని అంగీకరించే ఇది లేదు, మరలా వస్తాం, చట్టం ద్వారా ఏదైతే అంగీకారం తెలిపారో అదే చట్టం ద్వారా దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావచ్చు, దీన్ని రద్దు చేయవచ్చు అనుకుంటూ శుభం అంటే మరి శుభం పలకాలు తప్ప దీన్ని మరలా రద్దు చేయొచ్చు అనుకుంటూను, అలాగే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మావిగన్గా అదొక
కొత్త రాజధానిని తయారు చేయాలనుకుంటూను, అసలు రాజధాని అనేటటువంటి విషయమే రాజ్యాంగంలో ఎక్కడా లేదనుకుంటే ఒక వింత వాదనను తీసుకొచ్చుకుంటూను ఇటువంటి అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావనకు తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్కి మొత్తం కూడా అదంతా వైరల్ అయ్యి మరి అంత చర్చనీయాంశం అయినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఎవరు ఏం మాట్లాడినప్పటికీ మరి చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీరి నాయకత్వంలో అమరావతి శరవేగంగా మరి ముందుకి దూసుకు వెళ్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు మనకి గెజెట్ ద్వారా దానికి సంపూర్ణ సాధికారత చేకూరిందో ఈ సందర్భంగా కూడా అమరావతి యొక్క అభివృద్ధి మరి చాలా అత్యంత వేగవంతంగా ముందుకు వెళ్ళాలని, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పాత్ర ఖచ్చితంగా అందరూ సహకరిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఈ సందర్భంగా అనేక వైసీపీ నాయకులు అనేక విమర్శలు చేశారు. వైసీపీ తరపున వకాల్తా పుచ్చుకున్న మన కన్నా రజనీ గారు కూడా వెంటనే ఆమె మరి మీడియాలోకి వచ్చేసి ఆవిడ చెప్తారు, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, అసలు ఏదైనా కానీ అభివృద్ధి ఇప్పుడు మనం చూడాలనుకోమా, ఎప్పుడో చేస్తే ఏమవుతుంది, ఇన్ని వేల ఎకరాలు తీసుకుని ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు డెవలప్ చేస్తారు. అమ్మ రజనీ, మీకు ఈ సందర్భంగా కూడా ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాం. ఏంటంటే మన తాతలు ముత్తాతలు ఒక చెట్టు నాటేవాళ్ళు మరి పొలాల్లో, అది దాని ఫలాలు వాళ్ళే తినేయాలని కాదు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ మనవలు, వాళ్ళ మునిమనవలు కూడా తినాలి, భావి తరాలకి ఆ ఫలాలు అందాలని చెప్పేసి నాటేవాళ్ళు. అంటే అర్థం ఏమిటంటే ఎవరైనా కానీ ఏదైనా ఒక అంశాన్ని చేసినప్పుడు దాని యొక్క ఫలాలు భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడాలని మనం కోరుకోవాలి, దానికోసం కృషి చేయాలి. నేనుండగానే చూసేయాలి, నేనే అనుభవించేయాలి, అవన్నీ అది అత్యాశ అంటారు దాన్ని. ఒక రాజధాని అనేది ఒక రోజులో అయిపోయే నిర్మాణం కాదు, దానికి కొంత సమయం పడుతుంది, దానికి కొంత మరి మౌలిక వస్తువులన్నీ సమకూర్చుకోవాలి, దానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. మరి ఖచ్చితంగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనూ, సమర్థవంతమైన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనూ, మరి కూటమి నాయకత్వంలో ఖచ్చితంగా అది కొంత సమయం పట్టినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతారు. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆంధ్రుల రాజధాని అమరధామంగా వెలసిల్లాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసి మరి ఇతోధికంగా అందరి యొక్క సహాయ సహకారాలు అందించి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వైభవోపేతంగా పునర్నిర్మించుకుందాం. థ్యాంక్ యూ.